తర్వాత కూడా వచ్చేసినావు. అరా ముసలి జ్వరం ఉన్నదని ఆటకు రావద్దన్నాను కదా, ఎందుకు వచ్చా? ఇప్పుడు వెళ్ళలేదనుకో మళ్ళీ సాయంకాలం వచ్చి పడుస్తాను. చిట్టి రాసి మీ ముసలి దగ్గర ఈ ఇయాలు కూడా సాపలేదురా మనకి. అమ్మా వాళ్ళ ఒకటే సంద్రం ఒకటే పడవ ఒకటే, వాళ్ళకి పాటు పడిపోతున్నది మనకు పడతలేదు. ఈ రోజు కూడా ఉట్టి చేతులతో వెళ్ళిపోతుంది నేట్రా. ఉత్తి చేతులతో వెళ్ళడం ఎందుకురా, ఎల్లాలొలలుకో చెప్తే వాళ్ళు కూడా తోడొచ్చేస్తారు. ఇదేంటి పొలం కూర్చుంది? మాయా పట్టం వాళ్ళు మన వాళ్ళని మళ్ళా కొట్టేశారు. స్పీడ్ పెంచరా. మా ఊర్లోకి వచ్చి మా వాళ్ళని కోయడానికి మీ తిరిగి ఎంత ఏరినరా? నలుగురుంటే ఇద్దరిద్దరు అంటావేట్రా? నలుగురులో గా ఉంది కదా, ఉంటే గావుంటే మా వాడికి గాచరం నోడు తిరగదులే. అందుకే మీ నలుగురిని ఇద్దరిద్దరు ఇడి తీసి ఆర్నింగ్ ఇచ్చేస్తున్నాడు. కోసిన వాళ్ళకి పోయిన చేపలకి పొత్తు డబ్బులు కట్టండి. కట్టండి. కట్టాలి. మేము గోయడం మీరు ఏమైనా చూసారా? తాలింపు బస్సు ఊర్లోకి వచ్చేంద్రా. పదరం మనం కాలేజ్కి పోదాం. నేను స్నానం చేసి అన్ని వచ్చేస్తాను, రెడీ అయిపోయి. మన సంతలో లంగా జాకెట్ చూసానే, బాగుంది. నీ బిందులా పోమండి. పోవే. అత్తమాను ఆడనకాలు పడ్డమేనటే, పని పట్టలేదా నీకు? నా సొక్క అయితే కనపట్లేదు. అలిమేసే దగ్గర మాయపట్నం ఏదో కూడా పెట్టుకొచ్చావంట. అబ్బా ఆపునా, నా పొద్దు పొద్దున మొదలెట్టేసావు. నా సొక్క కనపడి నేను ఎత్తుకుంటుంటే. ఈ సొక్కరా ఈ సొక్కరా ఈ సొక్క గేటు నచ్చేది. రాత్రంతా కష్టపడి ఇస్త్రీ పెట్టుకుంటే బయటకు వెళ్ళాలా నేను? అరే ఏమైంది ఇప్పుడు? ఇంకో సొక్క లేదట నీకు? లేదు. ఏంట్రా ఇది?
ఇప్పుడు చూడు కష్టపడి ఇస్త్రీ చేసుకుని మొత్తం పోయింది. అరే ఆచి ఆచి బయటికి వెళ్లే ముందు బైబిల్లో వాక్యం చదివించారా? ఆ బైబిల్ నిండా స్పీడ్ బ్రేకర్లే, నేను చదవలేను. నీకు పలకనిచ్చిన వదిలేసి మిగిలింది చదివించరా? అబ్బా నాకు చాలా పని ఉంది అన్న. వెళ్ళిపోతుంది పంతిలో బాబు బీగ 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 పద పోనీ పోనీ ఇటైపోయిందంటావా? ఏదిరా అటైపోయినట్టుంది. పోనీ పోనీ డ్రైవర్ చూస్తాడు, జాగ్రత్త జాగ్రత్త పోనీ పోనీరా. దీనికి ఏమైపోయినది? తెప్పిస్తుందా బండి చెయ్యి తినమ్మా. సర్లే అమ్మా సూపర్ ఉన్నావు తెలుసా? అయ్యా మీ తాతయ్య గారు ఒకరమ్మా రోజు నన్ను తిడుతూనే ఉంటారు, అరుగుతూనే ఉంటారు. వస్తున్నానయ్య గారు. ఊపడకు కనకం, త్వరగా ముసల్దాన్ అయిపోతావు మా తాతయ్య లాగా. తాత 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 కోప్పడకు తాత, ఇంకా ముసలాడు అయిపోతావు. అలాగే ఇలా కూర్చో. నాకు వయసు వచ్చి ముసలోన్నాయనమ్మా, కాపు వచ్చి కాదు. లేదు తాత, నువ్వు వయసు వచ్చిన దానికన్నా ఎక్కువ ముసలాడు అయిపోయావు. 7th క్లాస్ లో మా టీచర్ చెప్పింది, కోప్పడితే ఏవో హార్మోన్స్ మారిపోయి చర్మం ముడతలు పడిపోతుందంట. అంత కోప్పడతావు కాబట్టే నా చిన్నప్పటి నుంచి నువ్వు ముసలాడిలాగే ఉన్నావు. ఆగవే, మొత్తానికి నీ పంతం నెగ్గించుకున్నావే. మా ఆయన ఒప్పించి టౌన్ లో కాలేజ్ జాయిన్ అయిపోయావు. ఎప్పుడు ఊరికి రాని బస్సు నీకోసం ప్రత్యేకంగా మా ఊరికి రప్పించేశాడే. మామూలుగా లేవే. అయినా ఉన్న బరువులు చాలా బట్టే కొత్త బరువులు మోయడానికి. ఆ బ్యాగ్ ఇటీ, ఆ బ్యాగ్ ఇటీ. ప్లీజ్ వద్దులు జనా బాబా. ఏ బేబమ్మా, నూకాలమ్మా చెప్పండి ఫాదరయ్య గారు. పోయిన వారం దేవుడేం చెప్పాడు? మర్చిపోయిన ఫాదరయ్య గారు. పాదరయ్య గారు ఇవాళ లోకాల మీద పగట్టేసినట్టున్నాడు రా. నువ్వు మూసుకోరా తాలింపు. అందరూ ఓసారి బైబిల్ తీయండి. ఓలైనా ప్రేమించిన అమ్మాయి బాబు కనపడకుండా తిరుగుతాడు. నువ్వేట్రా బాబా ప్రేమించిన అమ్మాయికే కనపడకుండా తిరుగుతావు? 10 ఏళ్ళ నుంచి గుండె కింద ప్రేమించేస్తున్నారా బాబా పిల్లని? ఒరే ఓ పాలి చూసేసిందనుకో, అవును కదా తేల్చేస్తుంది. అవునంటదని చెప్పలేం, కాదంటే మళ్ళీ చూడలేం. అందుకే చూడకుండా ప్రేమించేస్తున్నారా? నీ మూమెంట్ బానే ఉంది. ఆ పిల్ల అంకాలు నువ్వు, నీ అంకాలు నేను తిరిగి తెడ్లు అరిగిపోతున్నాయి ఇక్కడ. బాబా పాదరయ్య గారు పగట్టేసిలా ఉన్నాడు. ఆది కాండం 3వ అధ్యాయం. ఆదిలో దేవుడు ఆదామును సృష్టించాడు. ఆ తర్వాత ఆడి గాలికి తిరుగుతుంటే అలా తిరిగి తిరిగి పిచ్చోడైపోతాడేమో అని భయపడి, ఒరే ఆదాము ఇలా రా అని పిలిచి కొద్దిగా నిప్పడతాది భరించు అని చెప్పి వాడి పక్కటి ముక్కుని ఇరిచి అవ్వను తయారు చేశాడు. అది బైబిల్ నందు ఆడపిల్ల పుట్టుక గురించి దేవుడు చెప్పిన మాట. ఆడపిల్ల కావాలంటే పక్కన పేరు కుట్టేసుకున్న మాట. అలా చెప్పారా? అదేట్రా మరి, మన ఊర్లో అబద్ధాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటారు. అవునా? ఒరే అబద్ధాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటే మరీ ఇంత అందత్తి పుట్టిందంటే మినిమం వీళ్ళు బాబు మటర్ ఏమైనా చేసి ఉంటాడేట్రా?